తరంగలో చలనం లేదు. తను పడుకోబెట్టిన భంగిమలోనే అలాగే స్పృహ లేకుండా ఉంది. సువేగుడు ఆమెకు అశ్వరక్షణ కల్పిస్తూ అలాగే ఉన్నాడు. వీరధర్మ దగ్గరగా వెళ్ళి తరంగను జాలిగా చూశాడు. లేత ఎరుపు రంగు అంగవస్త్రంలో ఆమె అగ్నిశిల్ప సుందరిలా ఉంది. నివురుగప్పిన హోమాగ్ని శిల్ప సుందరి. చూపుల్ని అయస్కాంతంలా లాగే అందం ఆమెది. ఆమె సౌందర్యం యుక్త వయస్సు అనే అద్భుతమైన అవస్థ. వంపులు తిప్పిన శరీరంలో కాదు, గుండ్రటి ముఖంలో ఉంది. ప్రమిదలలో వెలుగుతున్న దీపకళికలకు గాలి సోకకుండా బోర్లించిన అరచేతుల్లా ఉన్న కనుబొమ్మల్లో ఉంది. మూసుకున్న రెప్పలతో ఆమె ఆకారాన్ని, వైశాల్యాన్ని చూపుతున్న విశాల విలోచనాలలో ఉంది. పగడాల రంగును పరిహాసం చేస్తూ, చిగురాకుల కెంపు వర్ణాన్ని చిన్నబుచ్చుతూ, తమ సహజ వర్ణంతో మెరుస్తున్న పెదవులలో ఆమె సౌందర్యం దాగి ఉంది. ఆకర్షణీయంగా రూపొందిన చిన్న చుబుకములో ఉంది. వీరధర్మ తన చూపుల్ని మరల్చుకున్నాడు. ఆమెను ఒత్తిగిలి పడుకోబెట్టాడు. అయితే ఇప్పుడు ఆమె తీగలాంటి శరీరం వెల్లకిలా తిరిగి ఉంది. తరంగకు ఇన్ని గడియల కాలం స్పృహ ఎందుకు రాలేదు? మనసు ఏదో కీడు శంకిస్తున్న వీరధర్మ ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ఎలుగుబంటి తడి చర్మంతో రక్తసిక్తంగా ఉన్న ఆటవికుడి భీకరాకారాన్ని చూసి ఆమె స్పృహ కోల్పోయిందా, లేక తరంగ నాసికారంధ్రాల వద్ద వేలు పెట్టి ఆమె శ్వాసక్రియను పరీక్షించే ప్రయత్నంలో వీరధర్మ కొద్దిగా కిందికి వంగాడు. నెమ్మదిగా ఆమె ముఖం మీదికి వాలుతున్న అతని కుడిచి ఈ మధ్యలో ఆగింది. క్షణాల్లో అతని కళ్ళకు కట్టిన దృశ్యం అతని చేతిని స్తంభింపజేసింది. తరంగ సజీవంగా ఉందని, శ్వాసక్రియ జరుపుతోందని తెలియజేసే కమనీయ దృశ్యం వీరధర్మ చూపులకు ఆనింది. దట్టంగా కురిసిన మంచు తెర కింద దాగిన జంట తామర మొగ్గల్లా ఆమె వక్షభాగం పైటగా మారిన తన ఉత్తరీయం మాటను స్పందిస్తోంది. తరంగ సజీవంగా ఉంది. తను ఆమెను సురక్షితంగా ఆశ్రమానికి చేర్చాలి. వటవృక్షం క్రింద సాగే మార్గం ఆశ్రమానికి చేర్చుతుందని చెప్పింది ఆమె. ఆశ్రమం చేరుకోవడం అట్టే కష్టం కాదు. అయితే స్పృహ లేకుండా అచేతనంగా ఉన్న తరంగను అశ్వం మీద కూర్చోబెట్టడం అసంభవం. ఆమెను 2 చేతులతో మోస్తూ నడవగలడు. తను నడుస్తూ ఆశ్రమానికి చేరుకోవడం ఆలస్యం అవుతుంది. సాధ్యమైనంత త్వరగా ఆమె స్పృహలోకి రావాలి, కోలుకోవాలి. అశ్వాన్ని అధిరోహిస్తూ కానీ తను తొందరగా ఆమెను ఆశ్రమానికి చేర్చలేడు. క్షణకాలం ఆలోచనలో నిర్ణయంగా ఎదిగింది. వీరధర్మ సువేగుడిని చేత్తో స్పృశించాడు. అశ్వం జాగ్రత్తగా తరంగ శరీరానికి దూరంగా జరిగింది. వీరధర్మ 2 చేతులతో తరంగను లేవనెత్తి తను భుజం మీద బోర్లా పడుకోబెట్టుకున్నాడు. యుక్త వయస్సులో ఉన్న తరంగ అంత తేలికగా ఉంటుందని అతను అనుకోలేదు. అలవోకగా సువేగుడిని అధిరోహించి ముందుకు పోనిచ్చాడు వీరధర్మ. సువేగుడు వేగంగా వెళ్తున్నాడు. ఆశ్రమ మార్గం గురించి అనుమానం కలగడానికి అవకాశం. సన్నటి బాట తిన్నగా ఉంది. ఎక్కడా చీలికలు లేవు. తరంగ ఆశ్రమం నుండి చాలా దూరమే పరిగెత్తినట్టుంది. తన భుజం మీద పడుకున్న తరంగలో చలనం లేదు. అంతసేపు ఆమె అచేతనంగా ఉండడం వీరధర్మకు ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తోంది. కొంచెం దూరంలో ఆకాశంలోకి నిటారుగా దూసుకెళ్తున్న పొగ లీలగా కనిపించసాగింది అతనికి. అరణ్యం కాలుతోందా? కార్చిచ్చు వెదజల్లే పొగ అంత పలచగా ఉండదు. అది హోమధూమమా? తను గమ్యస్థానానికి చేరువవుతున్నాడా? అచిరకాలంలోనే వీరధర్మ సందేహం తీరిపోయింది. తగ్గు స్వరంలో గాలి తన వైపు మోసుకు వస్తున్న వేదమంత్రాలు అతని సందేహాన్ని తీర్చివేస్తున్నాయి. ఆకాశం వైపు ప్రయాణిస్తున్న పొగ హోమధూమమే. కాసేపట్లో తమ ఆశ్రమ ప్రాంతాన్ని సమీపించినట్టు వీరధర్మ శ్రవణేంద్రియంతో పాటు ఘ్రాణేంద్రియం కూడా స్పష్టం చేస్తోంది. హోమాగ్నిలో వేయబడుతున్న నేయి కాలుతూ కమ్మటి వాసనను ప్రసరిస్తోంది. ఇందాక లీలగా కనిపించిన హోమధూమం ఇప్పుడు దట్టంగా కనిపిస్తోంది. పర్ణశాల శిఖర భాగాలు కళ్లకు కడుతున్నాయి. వేదమంత్రాలు బిగ్గరగా తన వైపు దూసుకొస్తున్నాయి. ఉన్నట్టుండి పరిసరాల్లో మార్పు గోచరిస్తోంది. ముళ్ల పొదలతో అడ్డదిడ్డంగా అల్లుకున్న తీగలతో అస్తవ్యస్తంగా ఉన్న అరణ్య స్వరూపం అంతర్ధానమైపోయింది. ముళ్ల పొదలు లేవు. అశ్వత్థ వృక్షాలు, వటవృక్షాలు, మోదుగు చెట్లు, మామిడి చెట్లు క్రమపద్ధతిలో పెరిగి విస్తరించి నేల మీద నీడను పరుస్తున్నాయి. కాలిబాట వెడల్పుగా వైశాల్యాన్ని సంతరించుకుంది.
బాట ఇప్పుడు రాళ్ళు ముళ్ళు అనేవి లేకుండా చక్కగా ఉంది. బాటకు ఇరువైపులా గున్నమామిడి చెట్లకు అనురాగంతో పెనవేసుకుని అల్లుకున్న లతలు. కాసేపట్లో ఆ ఆశ్రమ మార్గం సముద్రంలో కలుస్తున్న నదిలా విశాలమైన ఆశ్రమ ప్రాంగణంలో కలిసిపోయింది. ఎన్నో యజ్ఞకుండాల నుంచి జ్వాలలు పైకి లేస్తున్నాయి. అశ్వత్థ వృక్షం నీడలో అరుగు మీద కూర్చున్న ఋషి మౌనంగా అగ్నికార్యాలను పర్యవేక్షిస్తున్నాడు. పక్కనే ఉన్న పర్ణశాల లోపలి నుండి యువతలికి వచ్చిన మునికుమారులు ఇద్దరు శ్వేతాశ్వం మీద ఉన్న వీరధర్మ వైపు, శ్వేతాశ్వం వైపు ఆశ్చర్యంగా చూశారు. మరుక్షణం వాళ్ళ దృష్టి వీరధర్మ భుజం మీద అచేతనంగా ఉన్న తరంగ మీద వాలాయి. గురుదేవా, గురుదేవా, తమ పుత్రిక తరంగ! మునికుమారులు ఇద్దరూ ఏకకంఠంతో అరిచారు. వాళ్ళ అరుపు వేదమంత్రాలను కబళించి వేసింది. అగ్నికార్యాలు నిర్వహిస్తున్న మునులు శిరస్సులు ఆవరణ ప్రవేశ మార్గం వైపు ఒకేసారి తిరిగాయి. అరుగు మీద కూర్చున్న గురుదేవుడు తటాలను లేచాడు. క్షణంలో అందరూ అశ్వం మీద ఉన్న వీరధర్మ ముందు అర్ధచంద్రాకారంలో చేరిపోయారు. అందరి ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందం ప్రతిఫలిస్తున్నాయి. అరుగుమించి దిగిన గురుదేవుడు సనాతన మహర్షి గుర్రం దగ్గరగా వచ్చాడు. తరంగను చూస్తూ ఉండిపోయాడు. ఆయన చూపులు వీరధర్మ వైపు తిరిగాయి. గుబురుగా ఉన్న తెల్లటి మీసాల కింద ఆయన పెదవులు కదిలాయి. నాయనా, ఏం జరిగింది? ఎవరు నువ్వు? ఆర్య, మనవి చేస్తాను. మీ పుత్రిక స్పృహ కోల్పోయింది. ముందు ఆమెకు చికిత్స చేయండి. వీరధర్మ వినయంగా అంటూ గుర్రం మీద నుంచి కిందికి దిగాడు. అతని భుజం మీద బొమ్మలా పడుకుని ఉన్న తరంగను అందరూ ఆందోళనగా చూస్తున్నారు. కిందికి వేళ్లాడుతున్న ఆమె చేతిని పట్టుకుని సనాతన మహర్షి నాడిని పరీక్షించి చిరునవ్వుతో తల పంకించాడు. రా నాయనా అంటూ పర్ణశాల వైపు నడిచాడు. తరంగను ఆమె తండ్రి సూచించిన మేరకు పర్ణశాలలో అరుగు మీదున్న దర్భశయ్య మీద పడుకోబెట్టాడు వీరధర్మ. మునులతో మునిపత్నులతో పర్ణశాల నిండిపోయింది. సుచేతన, నీ కూతురు సురక్షితంగా వచ్చిందిరా అంటూ పర్ణశాల లోపల కక్షలోకి వినిపించేలా అన్నాడు సనాతనుడు. ధన్వంతరి స్తోత్రంతో అభిమంత్రించి కమండలం జలాన్ని తరంగ ముఖం మీద చిలకరిస్తున్నాడు. వీరధర్మ మౌనంగా గుమ్మం దాటి ఆవలికి నడిచాడు. అతన్ని చూడగానే సువేగుడు చకచక నడుస్తూ దగ్గరగా వచ్చాడు. ఆశ్రమ ప్రాంగణంలోనే కొంచెం దూరంలో పచ్చిక కనిపిస్తోంది. వీరధర్మ అశ్వాన్ని అటువైపు తీసుకువెళ్ళాడు. సువేగుడు పచ్చిక మేయడం ప్రారంభించాడు. పచ్చిక బయలు చివర దట్టంగా రకరకాల ఫలవృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాల కింద కనిపించిన దృశ్యం వీరధర్మను ఆశ్చర్యంలో ముంచివేసింది. సింహాలు, పులులు చెట్ల నీడలో పడుకుని దొర్లుతున్నాయి. కుందేళ్ళు, లేళ్ళు వాటిని ముందరి కాళ్లతో గీకుతూ సయ్యాటలాడుతున్నాయి. పులుల్ని దుప్పలు తమ కొమ్ములతో రాపాడుతున్నాయి. పులులు గుర్రుమంటూ ముందరి కాళ్లతో సున్నితంగా వాటిని ఎడంగా తోస్తున్నాయి. హోమధేనువు దూడ కాబోలు నిల్చున్న సింహాన్ని వచ్చిరాని కొమ్ములతో పొడుస్తూ కవ్విస్తోంది. ఒక్కటి కాదు, రెండు కాదు, జాతి వైరం కలిగి ఉండే రకరకాల వన్యప్రాణులు తమ జన్మసిద్ధము సహజము అయిన వైరాన్ని విస్మరించి ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాయి. పావనమైన ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణం క్రూర మృగాలను సాధు జంతువులుగా మార్చివేసింది. వీరధర్మ తనను తాను మరిచిపోయి రకరకాల వన్యప్రాణుల స్నేహపూర్వక ప్రవర్తనను ముచ్చటగా చూస్తూ ఉండిపోయాడు. దగ్గరలో ఉన్న ఒక పొదలోంచి ఒక పెద్ద పులి వెలుపలికి వచ్చి నోరు పెద్దగా తెరిచి ఆవులించింది. దాని దృష్టి పచ్చిక మేస్తున్న సువేగుడి మీద పడింది. అడుగులో అడుగు వేస్తూ అశ్వాన్ని సమీపిస్తోంది పులి. సువేగుడు చెవులు రిక్కించింది. తలను పైకెత్తి దగ్గరగా వస్తున్న పులిని చూసి 2 అడుగులు వెనక్కి వేసింది. దాని శరీరం బిగుసుకుంది. దాని చూపులు పులి మీదే ఉన్నాయి. పులి సువేగుడినే చూస్తూ దగ్గరగా వచ్చింది. దాని కంఠంలోంచి ఏదో అవ్యక్తమైన శబ్దం వెలువడుతోంది. పులి చూపులు, ఆ చప్పుడు సువేగుడికి అర్థమైనట్టున్నాయి. కదలకుండా అలాగే ఉండిపోయింది. పులి దగ్గరగా వచ్చింది. సువేగుడి తల కిందికి వాలింది. 2 ముఖాలు దగ్గరయ్యాయి. ఒకదాని వాసనను ఒకరు గ్రహించినట్టున్నాయి. పులి గుర్రం పక్కకు చేరి దాని కాళ్లకు తన శరీరాన్ని తాకించి రుద్దుతోంది పిల్లిలాగా. 2 క్షణాల తరువాత పులి ముందుకు నడిచింది. దాని మూక ఆహ్వానాన్ని గ్రహించిన సువేగుడు నిర్భయంగా టీవీగా దానిని వెంబడించాడు. చెట్ల కింద ఉన్న ప్రాణులన్నీ ఆసక్తిగా చూస్తున్నాయి. నాయనా,
ఎవరో తనను పిలుస్తున్నారు. వీరధర్మ వెనుదిరిగి చూశాడు. వయసు మళ్ళిన ఒక ముని చిరునవ్వుతో చూస్తున్నాడు. అమ్మాయి తరంగ కోలుకుంది. గురుదేవులు నిన్ను రమ్మంటున్నారు, ముని చిరునవ్వుతో అన్నాడు. వీరధర్మ చిరునవ్వు నవ్వాడు తేలికగా. ఆమె చాలాసేపు అపస్మారక స్థితిలో ఉండిపోయింది. భయపడ్డాను. ముని తల పంకించాడు. వీరధర్మ అతని వెంట నడిచాడు. నలుగురు మునికుమారులు ఆతృతగా ఆశ్రమ ప్రాంగణంలోకి వస్తున్నారు. గురుదేవా, ఉద్యానవనాలను నదీ తీరంలోనూ వెదికాం. తరంగ కనిపించలేదు. ఒక మునికుమారుడు ఆందోళనగా అన్నాడు. తరంగ క్షేమంగా ఆశ్రమానికి చేరింది. ఇదిగో ఈ వీరుడు అమ్మాయిని రక్షించి తీసుకువచ్చాడు, ముని వివరించాడు. మునికుమారులు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ వీరధర్మకు నమస్కరించారు. వీరధర్మ చిరునవ్వుతో ప్రతినమస్కారం చేశాడు. హోమ కార్యక్రమాలు పునః ప్రారంభమైనట్టు ఉన్నాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.